హలో హాయ్ దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము జూన్ 20 రోజు కండక్ట్ చేసినటువంటి 2025 ఇయర్లో కండక్ట్ చేసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇది మన పేపర్ 1 ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పటివరకు మనం చదివినటువంటి క్వశ్చన్స్ మొత్తము సైకాలజీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు అండి. ఏనా, తెలుగు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ పద్యం నుంచి అడుగుతారండి. అయితే పద్యం ఈ విధంగా ఇచ్చారు. అయితే ఈ క్రింది పద్యం చదివి 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించమన్నారు. అయితే పద్యం ఈ విధంగా ఇచ్చారు. వరపైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగ కుమి పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి. అయితే పద్యం నుంచి అడిగినటువంటి మొదటి క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 31, చేను ఎప్పుడు దున్నకూడదు? ఆప్షన్ నెంబర్ 1 అనావృష్టి ఏర్పడినప్పుడు. ఆప్షన్ నెంబర్ 2 వర్షాలు పడినప్పుడు. ఆప్షన్ నెంబర్ 3 ఆరోగ్యం బాగాలేనప్పుడు. ఆప్షన్ నెంబర్ 4 సంతోషంగా ఉన్నప్పుడు. పద్యం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అవుతుంది. పద్యం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 వర్షాలు పడినప్పుడు మాత్రమే దున్నకూడదు, చేను దున్నకూడదు. ఎందుకంటే అప్పుడు మొత్తం బురద అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, కరువు కాలం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? కరువు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటున్నారు పద్యం ప్రకారంగా. ఆప్షన్ నెంబర్ 1 స్నేహితుల దగ్గరికి. ఆప్షన్ నెంబర్ 2 తల్లిదండ్రుల దగ్గరికి. ఆప్షన్ నెంబర్ 3 చుట్టాల దగ్గరికి. ఆప్షన్ నెంబర్ 4 గ్రామ పెద్దల దగ్గరికి. అయితే పద్యం ప్రకారంగా చుట్టాల దగ్గరికి మనము కరువు వచ్చినప్పుడు వెళ్ళకూడదు. పద్యం ప్రకారంగా పరులకు చెప్పకూడనిది ఏమిటి? పరులకు అంటే ఇతరులకు, వేరులకు ఏం చెప్పద్దు మనం? అబద్ధం, రహస్యం, నిజం, కోరిక. పద్యం ప్రకారంగా రహస్యం ఎప్పటికీ చెప్పకూడదోయ్. చెప్తే ఆ రహస్యాన్ని బయట పెట్టేస్తారు. క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి పిరికి వారికి కట్టబెట్టకూడనిది. క్వశ్చన్ నెంబర్ 34 ఆస్ పర్ ద పద్యం ప్రకారంగా పిరికి వారికి కట్టబెట్టకూడనిది ఏంటిది? సైన్యాధికార పదవి, మంత్రి పదవి, ఆర్థిక శాఖ పదవి అండ్ సర్పంచ్ పదవి. ఏది పెట్టకూడదు? పద్యం ప్రకారంగా సైన్యాధికార పదవి అనేది ఎప్పటికీ పెట్టకూడదు. పిరికివాడు అంటే ఇన్నోసెంట్ లైక్ మీ. అయితే ఇక్కడ వరకు పద్యంలో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు పద్యం నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు వేరే క్వశ్చన్స్ అడుగుదాము. అంటే ఏం అడిగినో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 35 నుంచి క్వశ్చన్ నెంబర్ 38 వరకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులోకించి క్వశ్చన్ ఇచ్చారన్నమాట. అయితే ఇది కింది గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. అయితే గద్యం అంటే పారాగ్రాఫ్ ఇట్లా ఇచ్చారు. లలిత కళలు 2 రకాలు. ఒకటి దృశ్య కళలు, రెండవది శ్రవ్య కళలు. చిత్రకళ, శిల్పకళల అనుభూతి చూపు ద్వారా స్ఫురిస్తుంది కాబట్టి అవి దృశ్య కళలు. సంగీత, కవిత్వములు శ్రవ్యకళలు. నాట్యకళ ఉభయ ప్రయోజనాత్మకమైనది. మహాకవి కాళిదాసు రమ్యాణి వీక్ష అను శ్లోకములో ఈ ద్వివిధ కళానుభూతుల మార్గాన్ని చక్కగా నిరూపించారు. దృశ్య కళానుభవం వచ్చేదమైనది, ఒకే సమయంలో వచ్చేదని అనవు. శ్రవ్య కళానుభవం అట్టిది కాదు. అనగా ఒక పాటను వినటానికి, కావ్యం చదవటానికి ఒక క్షణమును జరుగునట్టివి కావు.
వాటిని కొంత కాల పరిమితి అవసరం. అందువల్ల శ్రవ్య కళలను కాల సంబంధీ కళలని, దృశ్య కళలను స్థల సంబంధీ కళలని అంటారు. క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 35 చూడడం ద్వారా అనుభూతిని పొందే కళ శిల్పం, కవిత్వం, సంగీతం, భాషణం. ఆన్సర్ పద్యం ప్రకారంగా శిల్పం అవుతుందండి, ఈ పారాగ్రాఫ్ ప్రకారంగా. క్వశ్చన్ నెంబర్ 36 ఏంటిది? శ్రవ్య కళలు అంటే ఆప్షన్ షీట్లో ఇచ్చారు. చూడడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 2 మాట్లాడడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 3 వినడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 4 ఆడడం ద్వారా అనుభూతి పొందడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 వినడం ద్వారా అనుభూతి పొందడం. వినడం ద్వారా అనుభూతి పొందడం, ఇది మాత్రమే కరెక్ట్ గద్య భాగం ప్రకారంగా. క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 37 దృశ్య శ్రవ్య కళలు సమాహారం. ఆప్షన్ 1 కవిత్వం, సంగీతం, శిల్పం, నాట్యం. ఆన్సర్ నాట్యం. ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్. నాట్యం ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38 కాల పరిమితితో అనుభూతి పొందే కళలు. కాల పరిమితితో అనుభూతి పొందే కళలు ఏంటి? దృశ్య కళలు ఆప్షన్ 1, ఆప్షన్ 2 శ్రవ్య కళలు, ఆప్షన్ 3 ఉభయ కళలు, ఆప్షన్ 4 స్థల సంబంధి. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవ్య కళలు. ఆప్షన్ నెంబర్ 2 గద్య భాగం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 శ్రవ్య కళలు కాలపరిమితితో అనుభూతి పొందే కళలు అని అర్థం. అయితే ఇప్పటివరకు మనము పారాగ్రాఫ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చదువుకున్నాము. ఇప్పుడు పారాగ్రాఫ్ లేకుండా అంటే జనరల్గా తెలుగు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ నెంబర్ 39 రాము అన్నం తిన్నాడు. రాము అన్నం తిన్నాడు. రాము బడికి వచ్చాడు. ఒకే వాక్యంగా రాస్తే ఏమవుతుంది? అయినా ఒకే వాక్యంగా రాస్తే ఏమవుతుంది అంటున్నారు. ఓకే, ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 రాము అన్నం తిన్నాడు, బడికి వచ్చాడు. ఆప్షన్ నెంబర్ 2 రాము అన్నం తిన్నాడు, బడికి రాలేడు. ఆప్షన్ నెంబర్ 3 రాము అన్నం తిని బడికి వచ్చాడు. ఆప్షన్ నెంబర్ 4 రాము అన్నం తిని రాము బడికి వచ్చాడు. సో ఆన్సర్ ఈ మూడిట్లగించి థర్డ్ వన్ కరెక్ట్. నాలుగుట్లగించి థర్డ్ వన్ కరెక్ట్. రాము అన్నం తిని బడికి వచ్చాడు. ఏనా? రాము అన్నం తిని బడికి వచ్చారు అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40లో అవ్యయం అంటే ఏమిటి అన్నారు. ఏనా? అవ్యయం అంటే ఏంటిది చూద్దాం. ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. 1 ఫస్ట్ ఆప్షన్ లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. ఆప్షన్ నెంబర్ 2 లింగ వచన విభక్తులు కలిగినవి. ఆప్షన్ నెంబర్ 3 నామవాచకానికి బదులుగా వాడేది. ఆప్షన్ నెంబర్ 4 పనిని తెలిపేది. అయితే ఇందులో ఆప్షన్ నెంబర్ 1 లింగ వచన విభక్తులు లేనిది అని అర్థం. లింగ వచన విభక్తులు లేనిదే అవ్యయము అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 41 చేత, చే, తోడాతో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి. ఈ క్వశ్చన్లో అయితే ఇట్లా ఇచ్చారండి. చేత, చే, తోడాతో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి. దీన్ని మనము మన బుక్లో రాసుకున్నటువంటి చేతన్ చేన్ తోడంతో అంటాం చూడండి, అదే అయినా చేతన్ చేన్ తోడంతో అనే ప్రత్యయాలు కలిగినటువంటి విభక్తులు. ఆప్షన్ నెంబర్ 1 విభక్తి ప్రథమ విభక్తి. ఆప్షన్ నెంబర్ 2 ద్వితీయ విభక్తి. ఆప్షన్ నెంబర్ 3 తృతీయ విభక్తి. ఆప్షన్ నెంబర్ 4 చతుర్థి విభక్తి. ఆన్సర్ వచ్చేసి తృతీయ విభక్తి అవుతుంది. తృతీయ విభక్తిలోనే చేతన్ చేన్ తోడంతో అనేటటువంటి ప్రత్యయాలు ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 3 తృతీయ విభక్తి అవుతుంది. చేతన్ చేన్ తోడంతో. క్వశ్చన్ నెంబర్ 42 ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. ఒక పని చెయ్యవద్దు అని అర్థాన్ని సూచించేటటువంటి వాక్యము ఏంటిది అంటున్నారు. ఆప్షన్లో ఇట్లా ఇచ్చారు. అనుసమర్థ్యక వాక్యం, నెక్స్ట్ సందేహార్థక అండ్
సామర్థ్యక, నిషేధార్థక. అయితే ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమంటున్నానంటే పనిని చెయ్యవద్దు, వద్దు వద్దు అంటున్నానంటే నిషేధం అయినా, నిషేధార్థక వాక్య అని హిందీలో అంటారు అయినా. సో నిషేధించడం అంటే వద్దు అంటున్నా అంటే నిషేధం అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి అన్నారు. ఫస్ట్ వన్ అకార సంధి, బి వికార సంధి, సి ఉకార సంధి, డి ఎడాగమ సంధి. ఆన్సర్ అకార సంధి. ఏమని అనేటటువంటి సంధి పేరు అకార సంధి అట. క్వశ్చన్ నెంబర్ 44. ఆమె వక్త్రం అందంగా ఉంది. గీత గీసిన పదానికి అర్థం రాయమంటున్నారు. గీత గీసిన దేనికి గీత గీసిరు? వక్త్రం పదానికి అర్థం రాయమంటున్నారు. అయితే ఆప్షన్ నెంబర్ 1 చెవి, ఆప్షన్ నెంబర్ 2 కన్ను, ఆప్షన్ నెంబర్ 3 ముక్కు, ఆప్షన్ నెంబర్ 4 ముఖం. ఆన్సర్ ముఖం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45 అశికృపాణం అనే పర్యాయ పదాలు కలిగిన పదం. ఆప్షన్ ఏ ఖడ్గం, బి దార, సి గడ్డి, డి దయ. ఆన్సర్ ఖడ్గం. ఆప్షన్ నెంబర్ ఏ ఖడ్గం. క్వశ్చన్ నెంబర్ 46 దేశం, వరమడి, గుర్తు అనే నానార్థాలు కలిగిన పదం. ఆప్షన్ ఏ హంస, బి చిత్రం, డి దిక్కు, సి దిక్కు, డి సీమ. ఆన్సర్ సీమ. దేశం, వరమడి, దేశం, వరిమడి ఔర్ గుర్తు అనే పదానికి అర్థం నానార్థము సీమ అవుతుందట. క్వశ్చన్ నెంబర్ 47 వన్నే పదానికి ప్రకృతి పదం. ఆప్షన్ ఏ వర్ణం, బి వనం, సి వన్యం, డి విష్ణువు. ఆన్సర్ వర్ణం. వన్నే పదానికి ప్రకృతి పదం వర్ణం. క్వశ్చన్ నెంబర్ 48 ద్రవ్యాదులను ధరించునది అనే వృత్యత్తి పదం ఏంటిది? ఆప్షన్ ఏ ద్రవ్యం, బి పయోనిధి, సి నీరద, డి వసుధ. ఆన్సర్ వసుధ. క్వశ్చన్ నెంబర్ 49 కంచర్ల గోపన్న రాసిన శతకం పేరేమిటి? ఆప్షన్ ఏ దాశరథి, బి సుమతి, సి వేమన, డి నృసింహ. ఆన్సర్ దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న ద్వారా రచించినటువంటి శతకం పేరు ఇది, దాశరథి. క్వశ్చన్ నెంబర్ 50 ఖండకావ్యాలు రాసిన కవి. ఏ నన్నయ్య, బి శేషప్ప, సి జాషువా, డి వట్టికోట. ఆన్సర్ సి జాషువా, గుర్రం జాషువా. ఆన్సర్ ఇస్ సి జాషువా గారు ఖండకావ్యాలు రాసినటువంటి కవి. క్వశ్చన్ నెంబర్ 51 కొరవి గోపరాజు రచన. ఏ హరివంశం, బి అధికార సాంత్వనం, సి సింహాసన ద్వాత్రిక్షికం, సి మనుచరిత్ర, డి మనుచరిత్ర. సి ఆన్సర్ సింహాసన ద్వాత్రింశిక. క్వశ్చన్ నెంబర్ 52 యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు? ఏ జక్షులు, బి బాగోతులు, సి శారదకాండ్లు, డి కథకులు. ఆన్సర్ జక్షులు అవుతారండి. క్వశ్చన్ నెంబర్ 53 గంగిరెద్దు ఎవరి రచన? ఆప్షన్ ఏ జాషువా, బి విశ్వనాథ, సి వానమామలై వరదాచార్యులు, డి పల్లా దుర్గయ్య. ఆప్షన్ డి పల్లా దుర్గయ్య అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 54 తెలుగులో తొలి రామాయణం
అంటే తెలుగులో మొట్టమొదటి రామాయణము. ఆప్షన్ ఏ భాస్కర రామాయణము, బి రంగనాథ నారాయణము, సి వాల్మీకి రామాయణము, డి మొల్ల రామాయణము. ఆన్సర్ రంగనాథ రామాయణం. తెలుగులో మొట్టమొదటి రామాయణము రంగనాథ నారాయణము అని ఇక్కడ ఆన్సర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 55. గ్రీక్ తాత్వికులైన పైథాగరస్, ప్లేటోలు భాష పుట్టుకకు కారణమని ప్రతిపాదించిన వాదము. ఏ స్వభావవాదము, బి దైవదత్తవాదము, సి అన్వయవాదము, డి స్ఫోటవాదము. ఆన్సర్ స్వభావవాదము. ఏ ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 56. సామాన్యుల సంభాషణ స్థాయిలోనున్న మాండలికం ఆ స్థాయిని అధిగమించి ఉన్నత వైజ్ఞానిక స్థాయికి అందుకోవడమే ప్రాకృతీకరణం, మేధావీకరణము, సామాజీకరణము, మృద్వీకరణము. ఆన్సర్ 2 మేధావీకరణం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57. విద్యార్థుల భాషణ నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయునకు ఉపకరించు వ్యూహాలలో ఒకటి. ఏ వ్యాసరచన, బి సమీక్ష, సి కథాకథనం, డి ప్రహేళిక. ఆన్సర్ సి కథాకథనం. క్వశ్చన్ నెంబర్ 58. విద్యార్జన కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపకరించే ఒకటేంటిది అని ఆప్షన్లు అడుగుతున్నారు. ఏ ఆలోచన మాత్రమే, బి ఊహాకల్పన మాత్రమే, సి కళ మాత్రమే, డి పరికరం మాత్రమే. ఆప్షన్ 4 పరికరం మాత్రమే అవుతుంది. ఏంది విద్యార్జన అంటే విద్యను ఆర్జించడం, విద్య నేర్చుకోవడం. విద్యార్జన కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం కేవలం విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఉపకరించే ఒక పరికరం మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 59. గద్య బోధనలో ఉపాధ్యాయుడు పాఠ్య నేపథ్యం, పూర్వకథ, రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలుపుటకు ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ వివరణ పద్ధతి, ఆప్షన్ బి పఠన పద్ధతి, ఆప్షన్ సి ఖండ పద్ధతి, ఆప్షన్ డి పదార్థ పద్ధతి. ఆప్షన్ ఏ వివరణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మాత్రమే వివరణ పద్ధతి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పిల్లల అభ్యసనాన్ని అంచనా వేసే మూల్యాంకనం. ఆప్షన్ ఏ సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ బి నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ సి అంశ మూల్యాంకనం, ఆప్షన్ డి ప్రామాణిక మూల్యాంకనం. ఆన్సర్ 2 ఆప్షన్ బి నిర్మాణాత్మక మూల్యాంకనమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.